మన పాపముల నుండి మనలను రక్షించుటకు మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దయాప్రాప్తిరాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడయ్యున్నాడు. నీకు శుభవార్త. మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పెళ్లి కాకుండానే ఆ మరియ గర్భవతి. ఈ విషయం బయట తెలిస్తే నేను తల ఎత్తుకుని ఎలా తిరిగేది? ఎంత అవమానం నాకు! ఏం చేయాలి? ఏసేపు, ఏసేపు, ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి కాకుండా గర్భవతి అయిన మరియ గురించా? అయినా పెళ్లి కాకుండా గర్భవతి అయిన మరియను నీవు పెళ్లి చేసుకుంటే ఈ లోకం ఏమంటుంది? నీవు పరిశుద్ధుడివి కదా, నీవు నీతిమంతుడివి కదా. నీవు ఈ మరియను పెళ్లి చేసుకుంటే
అందరూ నిన్ను చూసి నవ్వుతారు, హేళన చేస్తారు, వెలివేస్తారు కూడా. నా మాటని జాగ్రత్తగా విడిచిపెట్టేయ్, మరిచిపో. అవును, ఆ మరియను ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా విడిచిపెట్టేస్తా. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ప్రభువా, నన్ను క్షమించయ్యా. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందని తెలియక తనని రహస్యంగా విడనాడాలని అనుకున్నాను. ఇప్పుడే వెళ్ళి తనని చేర్చుకుంటానయ్యా. అయ్యా, అమ్మా, అయ్యా, అయ్యా, నా భార్య నిండు శూలాలు. మీ దగ్గర స్థలం ఏమైనా ఉందా? స్థలం లేదు, పోండమ్మ పోండి.
అయ్యా, అమ్మా, అయ్యా, అయ్యా, నా భార్య నిండు శూలాలు. మీ దగ్గర స్థలం ఏమైనా ఉందా? ఇక లేదమ్మా, వెళ్ళండమ్మా, వెళ్ళండి. అమ్మా, నా భార్య నిండు శూలాలు. మీ దగ్గర స్థలం ఏమైనా ఉందా? మన దగ్గర ఏం స్థలం లేదు. అవును, మా దగ్గర పశ్చిమపాకలో కొంత స్థలం ఉంది. సరేనా? సరే అమ్మా, కాస్త పట్టుకుంటారా? షూ 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 షూ. నాకు అలానే అనిపిస్తుంది. సరేలే ముసలోడా, స్థలం అక్కడ మంచిగా ఉంది, గొర్రెలను కట్టేసేయ్. చిన్నోడా, సరేలే కాని అన్నయ్య, చలి బాగా పెడుతుంది, చలిమంట వేసుకుందామా? సరే. సరేలే, చలి కాసుకోండి. సరేలే కాని ఆ ముసలోడు ఎక్కడ ఉన్నాడో పిలవండి. అరే సరేలే ముసలోడా, కూర్చో, చలి కాసుకో. అరే, ఈరోజేందిరా ఆకాశంలో నక్షత్రాలు చాలా బాగా మెరుస్తున్నాయి. నాకు అలానే అనిపిస్తున్నాయి. సరేలే ముసలోడా, చలిమంట కాసుకో. ఇంకా కొద్దిగా చలిమంట పెంచండిరా. ముసలోడా, ఇప్పుడేగా చలి పుట్టడం లేదన్న అంతలోనే చలి పుడుతుందా? సరే లేరా. అరే పెద్దోడా, ఆడ గొర్రె పిల్లల్ని కట్టేసి వచ్చాను రా, కొద్దిగా వెళ్ళి చూసి రాపో. నాకు చెప్పకు, చిన్నకి చెప్పు. అరే చిన్నోడా, నువ్వన్నా కొద్దిగా వెళ్ళి చూసి రాపోరా. ఆ పెద్దోడు ఉన్నది దేనికి? ఒక్కసారికి వెళ్ళరా. అరే పెద్దోడా, నాకు నిద్ర వస్తుంది, నేను ఇక పడుకుంటాను రా. ఆ ముసలోడు ఎందుకుంటాడో పనులన్నీ నాకే చెప్తాడు. ఆ పెద్దోడికి ఒక పని చెప్పాడు. ఆ పెద్దోడేమో పనులు చెప్తే ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తాడు. సరేలే, మన గొర్రెలే కదా, చూసేసి వచ్చేద్దాం. గొర్రెలన్నీ బాగానే ఉన్నాయి కదా, సరే వేగంగా వెళ్ళిపోదాం. ఈరోజేంటో వాతావరణం వింతగా అనిపిస్తుంది. సరేలే, వేగంగా వెళ్ళిపోదాం. ఎక్కడ్రా?
అయ్యలారా భయపడికుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాళ్లు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. అరే చిన్నోడా, పెద్దోడా, మన కోసము లోక రక్షకుడు పుట్టి ఉన్నాడంటున్నా. వెళ్ళి చూద్దాం రండి. అదే వెలుగును ఇచ్చే యేసు జన్మించే, ప్రేమను పంచే క్రీస్తోదయం. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. నేనర్పింతు బంగారము నీవంగీకరించు ప్రభు. హేరోదు మహారాజుకి జయము జయము, హేరోదు మహారాజుకి జయము జయము. హహహహహహహ. నా మహా సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించానో చూశారా? ఆహా ఆహా, ఏమేమి! నా సామ్రాజ్యాన్ని చూస్తే నా మనస్సు పరవశించిపోతుంది. నా అదృష్టము, నా సంపద నన్నెంతగానో ఆనందింపజేస్తున్నాయి. మంత్రి, మన రాజ్య విశేషాలేమిటి? రాజ్య విశేషాలు చాలా బాగున్నాయి ప్రభు. హేరోదు రాజుకు జయము. ప్రభు, ఎవరో తూర్పు దేశ జ్ఞానులంట నిన్ను దర్శించుకోవడానికి వచ్చారు ప్రభు. ప్రవేశపెట్టండి.
హెరోదు మహారాజుకు జయము జయం. జ్ఞానులారా, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? రాజా, మేము కాలములు పరిశోధించు వాళ్ళము. తూర్పు దేశం నుండి వచ్చాము ప్రభు. అవునా? మీ రాకు గల కారణమేమి? రాజా, మేము ఒక నక్షత్రమును చూచి దాని వెంబడించి వచ్చితిమి. ఏంటి? నక్షత్రాన్ని చూసి వచ్చితిరా? ఆశ్చర్యంగా ఉంది. వివరంగా చెప్తారా? ఏంటి? ఈ యూదా సామ్రాజ్యానికి నేను రాజుగా ఉండగా మరి ఒక రాజా? అసంభవం. రాజా, యూదులందరికీ అసలైన రాజు ఆయనే. ఆపండి మీ అధిక ప్రసంగం. సరే జ్ఞానులారా, నా మాట జాగ్రత్తగా విని మీరు ఆ యూదా బెత్లెహేమునకు వెళ్ళి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడు జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానము పంపండి. నేను ఆ యూదుల రాజును దర్శించదను. సరే, మీరు వెళ్ళవచ్చు. చిత్తము ప్రభు. భక్తులారా, లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నర రూపమెత్తి కన్యకు బుట్టి నేడు చేసన్. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతును. దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసు స్తుతించు. పరాపరుండా నీకు స్తోత్రమంచు, నమస్కారం